ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా భారత్ నుండి ఆస్కార్ అవార్డుకు ఓ చిత్రాన్ని నామినేట్ చేసింది కమిటీ. దేశవ్యాప్తంగా 5 భాషల్లో 23 చిత్రాలను పరిశీలించి చివరకు అందరూ హిందీ చిత్రం లాప్తా లేడీస్కు ఓటు వేశారు. కిరణ్ రావు దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్లో పెద్దంత సత్తా చాటకపోయినా ఓటీటీలో దుమ్ము రేపింది. తెలుగు సినిమాలు కల్కి, హనుమాన్, మంగళవారం కూడా ఆస్కార్ ఇండియన్ ఎంట్రీ కోసం పోటీ పడ్డాయి. అలానే తమిళంలో 6 సినిమాలను, మలయాళంలో 4 సినిమాలను, హిందీలో ఏకంగా 12 చిత్రాలను, మరాఠీలో 3 చిత్రాలను పరిశీలించిన కమిటీ లాప్తా లేడీస్కే మొగ్గు చూపింది. మరి ఆస్కార్ నామినేషన్స్లో ఈ సినిమాకు చోటు దక్కుతుందో లేదో చూడాలి. కొత్త కాన్సెప్ట్, కొత్త కథలకు యంగ్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. అందులో నటించిన ఆర్టిస్టులు ఎవరనే దానిపై వారేమీ పెద్దంత ఆలోచించడం లేదు. న్యూ టాలెంట్ను ప్రోత్సహిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఇప్పుడు పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ పరుచూరి మిస్టర్ సెలబ్రిటీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. చందిన రవికిషోర్ దర్శకత్వంలో చిన్నరెడ్డయ్య, ఎన్ పాండురంగారావు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి, శరత్ కుమార్, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా మిస్టర్ సెలబ్రిటీ నుంచి ఓ మెలోడీ పాటను మాచో స్టార్ గోపీచంద్ రిలీజ్ చేశారు. నీ జతగా అంటూ సాగే ఈ మెలోడీ పాటను గణేష్ రచించగా జావేద్ అలీ పాడారు. వినోద్ యాజమాన్య చక్కటి సోల్ఫుల్ బాణిని అందించారు. త్వరలోనే మిస్టర్ సెలబ్రిటీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆడియన్స్ ముందుకు రాబోతోంది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన కిల్ మూవీ రీమేక్ రైట్స్ను కోనేరు సత్యనారాయణ తీసుకున్నారు. ఈ సినిమా రైట్స్ తీసుకున్న వెంటనే ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. దాంతో అందరూ అది కిల్ రీమేక్ అనే అభిప్రాయానికి వచ్చేశారు. హిందీ మూవీని చూసిన వారు లారెన్స్ అందులోని హీరో పాత్రకు ఏ మేరకు న్యాయం చేస్తాడనే చర్చ కూడా మొదలెట్టారు. అయితే లారెన్స్తో రమేష్ వర్మ దర్శకత్వంలో తాము నిర్మించబోతోంది కిల్ రీమేక్ అనేది కోనేరు సత్యనారాయణ స్పష్టం చేయలేదు. దాంతో కిల్ రీమేక్లో ఎవరు హీరోగా అయితే బాగుంటుందనే చర్చ సోషల్ మీడియాలో బాగా జరుగుతోంది. చాలామంది ఈ సినిమాకు వరుణ్ తేజ్ అయితే బెస్ట్ చాయిస్ అని అంటున్నారు. ప్రస్తుతం మట్కా మూవీ చేస్తున్న వరుణ్ తేజ్ నిజంగానే కిల్ రీమేక్ ఛాన్స్ తనకిస్తే వదులుకోడనే సన్నిహితులు చెబుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. వందలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ ఉచితంగా చేయించి తన ఉదారతను చాటుకున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. అంతేకాదు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని వాటి వికాసానికి తన వంతు సాయం కూడా అందిస్తున్నారు. ఎప్పుడు సమాజానికి ఎలాంటి విపత్తు సంభవించినా నేనున్నానని ముందుకు వస్తుంటాడు మహేష్ బాబు. తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకోవడానికి మహేష్ బాబు ₹1,00,00,000 విరాళం ప్రకటించాడు. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం ఉదయం నివాసంలో కలిసి 50 లక్షల చెక్కులు అందించారు. అలాగే ఏఎంబీ థియేటర్స్ తరపున మరో ₹10 లక్షల విరాళంగా ఇచ్చారు. ఇదిలా ఉంటే దీనికి సంబంధించిన ఫోటో బయటకు రావడం ఆలస్యం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ కోసం భారీగా గడ్డం మీసాలు పెంచుతున్న మహేష్ బాబును వాటితో చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించిన పాన్ ఇండియా మూవీ కల్కి 2898 AD విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీని 2వ భాగం రావాల్సి ఉంది. ఈ సినిమా చూసిన వాళ్ళంతా కల్కి కంటే కర్ణుడి గురించే ఎక్కువగా ఇందులో చర్చించారని విమర్శలు చేశారు. బహుశా అందుకే కావచ్చు మేకర్స్ ఇప్పుడు తమ 2వ భాగానికి కథానుగుణంగా కర్ణ 3102 BC అనే పేరు పెట్టబోతున్నారట. ఈ విషయమై అధికారిక ప్రకటన రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చర్చ జరుగుతోంది. మహాభారత యుద్ధకాలంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో 2వ భాగం ఉంటుందని, ముఖ్యంగా కర్ణ, అర్జున, అశ్వత్థామకు సంబంధించిన చారిత్రక ఘట్టాలకు ఇందులో ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. అలానే యాస్కిన్ పాత్ర చేసిన కమల్ హాసన్కు 2వ భాగంలో అగ్రపీఠం వేయబోతున్నారట.